ఇక నిన్న మొన్నటి వరకు ఒట్టిపోయినట్టుగా కనిపించిన గోదావరి ఇప్పుడు మహోగ్ర రూపం ప్రదర్శిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నది పోటెత్తుతోంది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే కేవలం 12 గంటల్లోనే 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులు పైగా నీరు దిగువకు ప్రవహిస్తుండగా అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తుండగా సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 15 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని రెండో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాలో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వారికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రత్యామ్నాయ శిబిరాలు సైతం సిద్ధం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తి దిగువకైతే 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీని ప్రభావం చేత ఇప్పటికే పూర్తిగా కూడా లంక గ్రామాలన్నీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. భద్రాచలం వద్ద 56 అడుగుల మేర ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరికతోటి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల మేర వరద నీటి మట్టం ఉండడం చేత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 13 అడుగుల మేర కూడా వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేశారు. ప్రజలకి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వారికి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 90 కుటుంబాలకు సంబంధించి 210 మందిని రాజమండ్రిలోని ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తెలిసి ఉదయం నుంచి అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతులు కూడా కల్పించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పోలవరం దిగిన, అలాగే ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాల ప్రజలుగా అయితే ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను 26 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పూర్తిగా కూడా ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలని రక్షించేందుకు ఏర్పాటు చేయడం. వాళ్ళు ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పూర్తిగా కూడా పోలవరం డ్యామ్ వరకు కూడా కలిగి తిరుగుతూ ఎవరైనా ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రస్తుతం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అంతా అప్రమత్తం అయ్యారు. సహాయ చర్యలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వరద దృష్ట్యా జిల్లాలోని సిబ్బంది, అధికారులు కూడా సెలవులను అయితే కలెక్టర్ రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి. గోదావరికి దిగున ఉన్నటువంటి గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనితేయ నదీపాయలు పోటెత్తి అయితే ప్రస్తుతం ప్రవహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్యారేజీకి దిగువన ప్రస్తుతం ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ప్రజలు పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితిలో మరపడవల సాయంతో రాకపోకలు అయితే సాగిస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా పీ గన్నవరానికి సంబంధించి ఏదైతే మా బూరుగులంక రేవులో వరద రేవు పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, గర్భిణుల్ని, వృద్ధులు ఎవరో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు పోలవరం పూర్తిగా కూడా చింతూరు, ఐటీడీ నిర్వాసిత ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఏలూరులో జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా ఆ ప్రాంత ప్రజలు కూడా వేలేరుపాడు మండల పరిధిలో ఉన్న వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే భద్రాచలం వద్ద ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నీరు పూర్తిగా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో ఈ రోజు రాత్రికి పూర్తిగా కూడా మరొక 2 అడుగుల మేర గోదావరి పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి చేరుకుంటుందని, అటు తర్వాత వర్షాలు ఒకవేళ తగ్గుముఖం పెడితే, ఎందుకంటే ఒకవైపు తెలంగాణలోని, మహారాష్ట్రలోని, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా దిగువకి విడుదల చేస్తుండటంతో నిన్నటి వరకు వెలవెలపోయినటువంటి ఈ గోదావరి పాయలు అవ్వచ్చు, ప్రాజెక్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జలకలు సంతరించుకుని పూర్తిగా కూడా వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.8 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 13 లక్షలు అయితే అవుట్ఫ్లో, అంటే ధవళేశ్వరం బ్యారేజీకి దిగున 10 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే తర్వాత వారం రోజుల్లో యథాతథ స్థితి కొనసాగుతుంది కాబట్టి అవసరమైతే తప్ప ఎవరో నాటు పడవల్లో ప్రయాణం చేయవద్దు. పూర్తిగా కూడా లంక గ్రామాలు ముంపుకు గురైన ప్రాంతాలన్నింటిలో పాఠశాలలు కూడా ఇప్పటికే సెలవు కూడా ప్రకటించారు. అయితే పునరావాస కేంద్రాల కోసం
ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రాజేంద్ర.